ఇక ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి కార్యక్రమం రవీంద్ర భారతిలో జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చిక్కడ పల్లియుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారికి, కవిమిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, వేణుగోపాలాచారి గారికి, దాశరథి గారి సుపుత్రులు లక్ష్మణ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి గౌరవనీయులు బిపి ఆచార్య గారికి, సాంస్కృతిక మామిడి హరికృష్ణ గారికి, ఈ పురస్కారానికి అధ్యక్షత వహించి, అందుకే వారి పేరు చివరన చెప్తా ఉన్నాను. ఈ పురస్కారం ఎవరికి అందించాలనే దానికి అధ్యక్షత వహించినటువంటి మన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ కవి గౌరవనీయులు ఎల్లూరి శివారెడ్డి గారికి, సభలో ఆసీనులైనటువంటి రసజ్ఞులకు అందరికీ దాశరథి జయంతి శుభ సందర్భంగా నమస్కారాలు. శ్రీనారాయణ రెడ్డి గారు ఒకప్పుడు మా అందరికీ చాలా అభిమాన కవి. 2-3 రకాలుగా ఈ అంత్యప్రాసలు, ఆదిప్రాసలు తెలుగు సాహిత్యానికి బాగా, వారికంటే ముందు కొంతమంది రాసి ఉండొచ్చు, కానీ వారిలాగా అప్పటికప్పుడు ఆశు కవిత్వంలాగా చెప్పగలిగినటువంటి గొప్ప ఆ ఆశు కవిత్వాన్ని, ఆ అంత్యప్రాసలను, ఆదిప్రాసాలను కవిత్వానికి నేర్పినటువంటి వారు. వ్యాఖ్యానం చేశారు. 1974లో సిద్దిపేట డిగ్రీ కాలేజ్ స్టూడెంట్గా నేను ప్రపంచ తెలుగు మహాసభలో నాకేదో చిన్న అవార్డు వస్తే ఎల్బీ స్టేడియంలో నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యానం చేశారు అలాంటి సభకు. వారు చేసే వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే ఎన్నో సందర్భాలలో వారు చేసినటువంటి సాహితీ ప్రసంగాలు వినే అదృష్టం నాకు కలిగి, ఒకానొక సందర్భంలో వారు చెప్పినారు దాశరథి గారి గురించి చెప్తూ, బహుశా రవీంద్ర భారతిలోనే అనుకుంటా, లేదా ఇంకో చోట కూడా కావచ్చు. సుకవిత శరథి మా దాశరథి అన్నారు ఎక్కడో ఒక ప్రసంగంలో. అట్లా వారు చాలా చెప్పుకుంటారు. సుకవిత శరథి దాశరథి అని చెప్పి నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలు అన్నారు. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు అయితే రాసి పాడి 3 గంటల పాటు నర్ఘలంగా దాశరథి గారి గురించి అనేక సభలలో చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. మిత్రులు దేశపతి గారు చెప్పారు. దాశరథి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి, ఉనికి గురించి, తెలంగాణ ప్రజల గురించి, రైతుల గురించి ఆయన అద్భుతమైనటువంటి ఆ ప్రజల యొక్క భావన తన పద్యాల ద్వారా, తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి.